వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, లక్ష్మీ ప్రసన్న గౌడ్ల ఆధ్వర్యంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తానని, తనను నమ్ముకొని వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. ఏ నియోజకవర్గం అయినా కూడా పెద్ద ఎత్తున మహిళలు, యువకులంతా కూడా సునీతారెడ్డిని గెలిపిస్తామని ముందుకు వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మంత్రిగా 2 సార్లు చేసిన, 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిపేయడం కూడా జరిగింది. రంగారెడ్డి జిల్లా ప్రజలంతా కూడా సునీతారెడ్డి గారిని దేవేందర్ గౌడ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇది 6 నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రాంతం. ఇది అప్పట్లోనే సునీతారెడ్డి మరి ఈ ప్రాంతం నుంచి గెలిపించేది ఉన్నది. మరి 14 కాన్సెల్ అయినాక కూడా గెలిపించేదని చేసింది. కాబట్టి ఇలా ఈ ప్రాంతం అంతటా కూడా అభివృద్ధిలో ముందున్నటువంటి సునీతారెడ్డి గారు చాలా సేవలు అందించింది. మరి ముఖ్యమంత్రి గారు ఎంపీ అభ్యర్థి చేసి మరి అవకాశం కలిగించింది. కాబట్టి తప్పకుండా సునీతారెడ్డి గెలుపు ఖాయం. రాజేందర్ ఏదైతున్నారో వారు కరీంనగర్ నుంచి మన ఎమ్మెల్యేకి ఇలా ఓడిపోయాడు. అలాంటి వ్యక్తులకు మరి ప్రజలే బుద్ధి చెప్తారు. ఇలా డిపాజిట్ వచ్చే పరిస్థితులు ఆ పార్టీలు లేవు. తప్పకుండా మెజార్టీ తోటి సునీతారెడ్డి గెలుపు ఖాయం. అదృష్టం ఒకరికి అన్న ఒకరికి వద్ద కూడా మనకు ఏ అవసరం అందుబాటులో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన సొంత ఎలక్షన్ లేక మన ఇంట్లో అయితే ఉంటుందో ఆ విధంగా మనం పనిచేద్దాం. రాబోయే రోజుల్లో మన ఇంట్లో పెద్దన్న కానీ ఒక తండ్రికి అయితే ఏవైతే పిల్లలను చూసుకున్నటువంటి ఇద్దరు కూడా మనకు ఉన్నారు. కాబట్టి తప్పకుండా మనంతా కూడా అన్నమని చెప్తున్నాం. చాలా మంది కూడా మీదికి వెళ్ళి వేరే పార్టీలు ఉన్నా కూడా మా ఇక్కడ వచ్చిండ్రు. మిమ్మల్ని గెలిపించాలన్నతోటి మొత్తం ఓపెన్ హార్ట్ గా కృతనిశ్చయంతో ఉన్నారు. తప్పకుండా ఎల్బీ నగర్ లో మిమ్మల్ని గెలిపించే విధంగా బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారు 30,000 మెజార్టీ వచ్చిందో గతంలో, ఇప్పుడు 50,000 మెజార్టీ వచ్చే విధంగా రాత్రి కష్టపడి పనిచేసి గెలిపిస్తామని చెప్పి వీళ్ళందరి తరఫున నేను మాటిస్తున్నా. ఆ విధంగా వీళ్ళంతా కూడా పనిచేస్తారా? చెయ్యూరి అందరం గెలిపిద్దామా? సునీతమ్మని గెలిపిద్దామా? జై కాంగ్రెస్.